నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి 2.5 తర్వాత తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. సీఎం రేవంత్ ఒకవైపు, మాజీ సీఎం కేసీఆర్ మరోవైపు రాజకీయ ఎత్తుగడలపై ఫోకస్ పెట్టారా అన్నట్టుగా ఉంది. జగిత్యాల సభ తర్వాత ఆ వేడిని కొనసాగిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల ముగింపు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. ఇక రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు చెరిగారు ఆయన. పాలన అస్తవ్యస్తంగా తయారైందని కూడా విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్లో అన్నీ సమకూర్చామని చెబుతూ కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాల్లో వ్యవస్థలను కుప్పకూల్చారని కామెంట్స్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కూడా జోస్యం చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. రైట్, ఇదే సమయంలో మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎక్స్పైరీ అయిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 2 కూటముల మధ్య పోటీ ఉంటుందని తేల్చారు. ఇక కాంగ్రెస్ కూటమి, ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూటముల మధ్య పోటీ ఉంటుందని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుట్ల కుటుంబానికి ప్రజలతో సంబంధం తెగిపోయిందన్నారు. ఇక ముందుగా కవిత చేసినటువంటి విమర్శలకు కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన నిలదీశారు. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. కేసీఆర్ను కార్నర్ చేసే ఛాన్స్ను కూడా వదులుకోవడానికి రేవంత్ సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యే. నమస్కారం అండి మోహన్ గారు. నమస్కారం. నా వాయిస్ వినబడుతుందా మీకు? రైట్ మోహన్ గారు, రైట్, బీఆర్ఎస్ నుండి కూడా మనతో డిబేట్లో జాయిన్ అవ్వడానికి శంకరాచారి ఆందోజు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. శంకరాచారి గారు, రైట్, శంకరాచారి గారు మీరు అన్మ్యూట్ చేయండి. అండ్ మోహన్ గారు, రైట్, నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో మొత్తం మీద తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నట్టుగా తెలుస్తోంది, మీరేమంటారు? అంటే వేడి మీద ఉన్నమాట వాస్తవం. ఎవరు వేడి మీద ఉన్నారంటే ప్రజలు ఆగ్రహంతో వేడి మీద ఉన్నారు. ఎవరు వేడి మీద ఉన్నారంటే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వేడి మీద ఉన్నారు. ఎవరు వేడిగా ఉన్నారంటే రైతులకు భరోసా లేక వేడిగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన రుణమాఫీ కానీ, సమయానికి అందాల్సిన పంటకు అందాల్సిన నీళ్లు వీళ్ళు విడవక వాళ్ళు వేడిగా ఉన్నారు. అంతకు మించి పెద్దగా పార్టీలలో రాజకీయ వేడి అనేది ఏం లేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మా అధినేత నిన్న మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా చాలా క్లియర్ గా దిశానిర్దేశం చేశారు మా నాయకులందరికీ కూడా. వాళ్ళు రేపు మా క్యాడర్ నిర్మాణం కానీ పార్టీ నిర్మాణం మీద మేము దృష్టి పెట్టబోతున్నాం. రైట్, శంకరాచారి గారు, ఒక మాట యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీకు ఒక మాట అడుగుతున్నాను. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 2.5 years గడిచిపోతా ఉంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ డే, అంటే ఇప్పటి వరకు కూడా మొత్తం మీద కూడా ఒకటే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది, ప్రజల్లో అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ని తిట్టడమే లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పేసి మీ వాదన లేదు, అభివృద్ధి చేసి చూపిస్తూ గత వైఫల్యాలను కూడా చూపిస్తున్నామని చెప్పేసి కూడా వారి వాదన. దీని మీద మీరేమంటారు? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ బై సీఎం రేవంత్ రెడ్డి అండి. వాస్తవానికి ఏంటంటే ఆయన కేసీఆర్ ని ఇప్పటిదాకా దాదాపు కొన్ని 100 సార్లు ప్రతి సభలో ప్రతి సమావేశంలో కేసీఆర్ గారిని పేరు వాడకుండా ఆయనను తిట్టకుండా జరిగిన సమావేశం నేను చూడలేదు ఒక తెలంగాణ ఇటుగా. తర్వాత ఏదైతే ఒక లెగసీ, ఒక డెవలప్మెంట్ నమూనాని ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఆయన పాలనలో దాన్ని కంటిన్యూ చేయకపోగా ప్రతి వ్యవస్థని కుప్పగూల్చిన మాట వాస్తవం కదా. ఇవాళ పేద ప్రజలను హైడ్రా పేరుతో కుప్పగూల్చిండు. ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వక కుప్పగూల్చిండు. ఇవాళ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా, ఒక్క ఇటుక కూడా కట్టకుండా 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇవాళ అంత అప్పు చేసి కూడా కనీసం మాట ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే, మాట ఇచ్చిన రైతు భరోసా లేదు, రైతు బీమా అసలే లేదు. ఏ వర్గం సంతోషంగా ఉంది? ఇది కుప్పగూల్చినట్టు కాదా అంటుంది బీఆర్ఎస్ పార్టీ. అబ్సల్యూట్ కుప్పగూల్చిండు. ఇవాళ నీకు అడగని పథకాలను కూడా అమలు చేసిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారిది అయితే, ఇవాళ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం.
రైట్ శంకరాచార్య గారు, ఒక విషయం అండి, దాదాపుగా ఇప్పుడు ఖచ్చితంగా కూడా రాబోయేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మోహన్ గారు మీరు చెప్పండి, ఈ మాటకి కాంగ్రెస్ నిన్న జరిగినటువంటి ఆవిర్భావ సభ సంబంధించినటువంటి వేడుకల్లో రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారం వస్తుందని చెప్పేసి కేసీఆర్ కూడా జోసన్ చెప్పారు. దీని మీద మీ ప్రధానంగా మీరేమంటారు? కేసీఆర్ కూడా 2023 ఎలక్షన్ లో టికెట్ డిక్లేర్ చేసినప్పుడు ఏమన్నాడు? మూడోసారి ప్రభుత్వం మాదే అన్నాడు. వచ్చిందా? ప్రజలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఎందుకు అంత నిర్వహించుడు? కేసీఆర్ గారికి ఇచ్చిన మాటలు గుర్తుండవు, మతి మార్పు ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? దళితుల భూములు గుంజుకొని రైతు వేదికలు కట్టిండు, శ్మశాన వాటికలు కట్టిండు. 78లో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములన్నీ లాక్కున్న ఘనత కేసీఆర్ది. దాదాపు రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల 30,000 ఎకరాల సర్కారు భూమి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అట్టి భూములన్నీ ధరణి పేరిట తీసుకొని ప్రభుత్వ పరంగా రైతు వేదికలు కట్టిండ్రు, శ్మశాన వాటికలు కట్టిండ్రు, వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. ఇప్పుడు KG2 PG అన్నాడు, ఎక్కడున్నది KG2 PG? ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రినే తన్ని కొట్టేసిండు. ఇట్లా చెప్తూ పోతే కేసీఆర్ చాలా ఉన్నాయి. కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో KTR శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో మరి ఇసుక మాఫియా మీద జరిగింది ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. కరీంనగర్ జిల్లాలో హరీష్ అనేటోని మీద 3rd డిగ్రీ 32 కట్టలు ఇరిగేటట్టు కొట్టిండు SP గారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి కేసీఆర్ హయాంలో జరిగినాయి చెప్తే గాని. ఒకటి మాత్రం వాస్తవం, ఎట్టి పరిస్థితిలో వచ్చేసారి TRS వస్తుందని భ్రమపడుతుండు, అది తప్పు. 23లో ఎట్లయితే భంగపడ్డాడో 28లో కానీ 29లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ కు భంగపాటు తప్పదు. కేసీఆర్ ఎట్లా చేస్తాడు అనేది అన్న ఉన్నోళ్ళకి తెలుసు, కొంతకాలం అనుభవించిన వాళ్ళకి కూడా తెలుసు. కేసీఆర్ యొక్క ఆలోచన అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీ అయితే కాంగ్రెస్ ను టార్గెట్ చేసి మాట్లాడే నాయకులు ఉన్నారు. ఎందుకు? కేసీఆర్ గారు కవిత గురించి మాట్లాడతలేడు, KTR కూడా పరోక్షంగా మాట్లాడుతుండు. కొందరు ఇట్లా అంటుడు, కొందరు అట్లా అంటుడు, కొందరు కాదు. కవిత నేరుగానే మాట్లాడినప్పుడు కవిత యొక్క స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఖండించినట్టు కేసీఆర్ గాని KTR గాని లేరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు లాభం చేస్తారో ప్రజలకు తెలుసు, ఎవరు నష్టం ప్రజలకు చేస్తారో ప్రజలకు తెలుసు. టార్గెట్ చేసింది కేసీఆర్. 30 రోజులలో ఈ అంచనాలన్నీ తలకిందులు చేసేదానికి ప్రజలు సిద్ధంగా. మోహన్ గారు అంటున్నటువంటి మాటలకు మీరేమంటారు? టార్గెట్ చేసింది 30,000 ఎకరాలు ఇది చేసిర్రు అది చేసిర్రు అని చెప్పేసి ఆయన ఏం చేసిర్రు? ప్రభుత్వ భూమిని తీసుకొని వీళ్ళు శ్మశాన వాటికలు కట్టిర్రు, క్రీడా మైదానాలు కట్టిర్రు అని ఆయనే చెప్తున్నాడు. మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడదామంటే నేను ఎక్కడైనా ఎంత చర్చ అయినా సిద్ధం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపటికి కేసీఆర్ ని తిట్టడము, కేసీఆర్ పాలన తిట్టడం రాజకీయంగా చేస్తారు. వారన్నమాట ఒకటి. ఇప్పుడు కవిత డైరెక్ట్ గా కూడా కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, మన మనిషి కాదని చెప్పేసి డైరెక్ట్ గా టార్గెట్ చేశారని చెప్పి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారింది. కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు? మోహన్ గారు అన్న మాటలకు మీరేమంటారు? చెప్పండి. అవి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం వాడిన మాటలని అంట కవిత గారు. ఆమె వ్యక్తిగత స్వార్థం, ఆమె రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసము ప్రజల్ని ఏదో విధంగా నమ్మించాలి, నన్ను ఎవరు నమ్మట్లేరు, నాతో ఎవరు నడవట్లేరు అని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి ఆరోపణ, అసత్య ఆరోపణది. ఆమె ఎక్కడ అవినీతి అయింది? మరి అప్పుడు ఉన్నప్పుడు ఆమె ఆ ప్రభుత్వంలో ఉంది కదా, ఎంపీగా ఉంది కదా, ఎందుకు ఆమె మాట్లాడలేదు? ఆమె ఇప్పుడు వచ్చి ఆమె స్వార్థం కోసము, స్వార్థ రాజకీయం కోసం ఆమె ఇప్పుడు బదనాం చేస్తే ప్రజలు గమనించరా, నమ్ముతారా? దాన్ని తీసుకొని వీళ్ళు ప్రభుత్వాన్ని నడపడం చేతగాక మీ కవిత ఇట్లా అంటుంది, మీ కేసీఆర్ ఇట్లా అని అనడం తప్ప మీరేం చేస్తున్నారు అనేది కదా.
ఒక మాట సార్. ఫస్ట్ పట్టిస్తారనేది రైట్, మోహన్ గారు మాట్లాడండి, మాట్లాడండి. ఎక్కడి చెప్పండి, హైదరాబాద్ చెప్పండి, మోహన్ గారు చెప్పండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అంటున్నారు సార్, కదా, ఒక మాట. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడమనండి. రైట్, రైతు బీమా శంకరాచార్య గారు, ఒక నిమిషం. మాట్లాడండి. మోహన్ గారు ఎందుకు చెప్పండి. మాట్లాడారు మీరు? తులం బంగారం ఎక్కడ పోయింది అది మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. ఒక నిమిషం, శంకరాచార్య గారు, ఒక నిమిషం. ఆయన అంటాడు ఇంకా టీఆర్ఎస్ పార్టీ గత పార్టీ టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అంటాడు. మాట్లాడినాక నాకు సమయం ఇవ్వండి, నేను రైట్, రైట్, ఖచ్చితంగా ఒక నిమిషం శంకరాచార్య గారు, ఒక నిమిషం. సర్పంచ్ ఎలక్షన్లలో 31.67% ఓట్లు పొందిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎవరండి ఖతం చేసేది పార్టీని? 70 లక్షల పైచిలకు క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్, మోహన్ గారు, మోహన్ గారు మీరు మాట్లాడండి. అత్యంత బలమైన పార్టీ. మోహన్ గారు మీరు మాట్లాడండి, మాట్లాడండి, వారు మాట్లాడండి. 2023 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? చెప్పండి, చెప్పండి, మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి. అసలు అధికారంలోకి వస్తారని ఎవరైనా ఊహించారా? ఎవరి వల్ల మీరు అధికారంలోకి వచ్చారు? శంకరాచార్య గారు, ఒక నిమిషం. శంకరాచార్య గారు, ఒక నిమిషం, ఒక మీరు నిమిషం. ఎవరి త్యాగాల వల్ల ఎవరి పోరాటాల వల్ల మీరు అధికారంలోకి వచ్చిర్రో వాళ్ళని కూడా విస్మరించిన చరిత్ర కదా కాంగ్రెస్ పార్టీది. ఇవాళ సబ్బండ వర్గాలు చేసిన తెలుసా? కేసీఆర్ పుట్టుక ఏ పార్టీ తెలుసా నీకు? నువ్వు అట్లా మాట్లాడుతావు. కేసీఆర్ పుట్టుకనే కాంగ్రెస్. పుట్టుక ఏ పార్టీ? యూత్ కాంగ్రెస్ లో చేసిండు అని అడుగు ఒకసారి. నాకెందుకు చెప్తావు అన్ని విషయాలు? కానీ కొత్తగా వెళ్తాను. 2 విషయాలు సార్ మాట్లాడుతా అంటే డిబేట్ లో కరెక్ట్ మాట్లాడి సమయం ఇవ్వండి. ఈ దొంగ తీరు మాటలతో నాతో కావు. 2 మాటలు కరెక్ట్ చెప్తా. అదే మాట కేసీఆర్ ఎందుకు అంటలేడు కవితను? కేటీఆర్ ఎందుకు అంటలేడు? నువ్వు అంటున్నావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటుండు. కానీ ఎందుకు కేసీఆర్ అంటలేడు? అవసరం ఏంది? ఆయనకు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంది? మేము ఉన్నాం కదా, మీకు లేదు లీడర్లు ఉన్నారు కదా. కదా. ఓకే, కామెంట్ చేసేది ఏమన్నప్పుడు చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. కవితకు అప్పుడు తెలియదు అని మాట్లాడినావు. నేను చెప్పేది ఒకటే, రాజకీయంగా 2 అంశాలు గుర్తుపెట్టుకొని, ఏ ప్రభుత్వమైన అధికారంకి వచ్చే ముందు చెప్పిన మాటలు చేసే శక్తి ఉంటే చేయగలిగితే ప్రజలు ఆశీర్వదిస్తారు. అది కాంగ్రెస్ కూడా చేసి చూపిస్తుందని నీకు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు 2014లో ఏ మాట అధికారంలో వచ్చిందో అలాగే 18లో ఏ మాట అధికారంలో వచ్చిందో అన్ని జరిగినాయా? ఆరోగ్యశ్రీ పైసలు ఎక్కడ పోయినాయి? ఆరోగ్యశ్రీ మోహన్ గారు, శంకరాచార్య ఒక నిమిషం. శంకరాచార్య గారు, ఒక నిమిషం. ఆయన కంక్లూజన్ ఇస్తున్నారు. శంకరాచార్య గారు, ఒక నిమిషం. ఆయన కంక్లూజన్ ఇస్తున్నాడు. ఒక నిమిషం, ఆయన కంక్లూజన్ ఇస్తున్నారు. మోహన్ గారు చెప్పండి, చెప్పద్దు అట్లా. చెప్పండి మోహన్ గారు చెప్పండి. అన్ని లెక్కలు ఉంటా ఉండని ఎవడవుతా అంటాడు. కానీ అట్లా నేను మాట్లాడినప్పుడు నా సమయం మిగిలినాక మాట్లాడు. మధ్య ఎందుకు చెప్పలేను కదా, మధ్యలో వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ ఏమన్నాడు అనేది ఒకసారి ఆలోచన చేయగలిగితే, రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఆయన బాధలు చెప్తా ఉన్నాడు, కష్టం కూడా చెప్తా ఉన్నాడు. గత ప్రభుత్వం చెప్పిన లోపాలు కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది ప్రభుత్వ బాధ్యత ఉంది. మేమేమడుగుతా ఉన్నాం, నువ్వు ఎప్పటికో అధికంగా రికార్డ్ తీరు, మేము ఇది చేసినాం అది చేసినాం అంటే నేను అడుగుతా ఉన్నా. మాట్లాడు మనిషివా? ఒక లైన్ మోహన్ గారు, వ్యక్తిగత దూషణ వద్దు, వ్యక్తిగతంగా వెళ్ళకండి, వ్యక్తిగతంగా వెళ్ళండి. సో పార్టీలకు అతీతంగా కూడా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాట్లాడితే మేము మాట్లాడలేదు. రైట్ మోహన్ గారు, గతంలో చూసుకున్నట్టే బీఆర్ఎస్ వాదన ఏంది? గతంలో ఉన్నటువంటి మేము అధికారంలో టైంలో కూడా అంతా కూడా సెట్ బ్యాక్ చేశాము. ఇటు ఐటీ రంగానికి కానివ్వండి, రైతులకు కానివ్వండి, నీళ్లు నిధులు నియామకాల ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్ళాము. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలా లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నటువంటి వాదన. మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మా తీరు ఈ ప్రభుత్వం నడుస్తలేదన్న సందర్భంలో అసలు మీరు ఖజానాని ఏం చేసిపోయినరు, ఎందుకు చేసిపోయినరు, ఖజానా పరిస్థితి ఏమున్నది, అసలు ఖజానా గురించి ఎవరైనా బీఆర్ఎస్ నాయకులకు అవగాహన ఉన్నదా? ఈ డిబేట్ లో పాల్గొనేటోళ్లకు అసలు ఆనాటి ప్రభుత్వం ఏంది, 2009 ప్రభుత్వం ఏంది, 14 ప్రభుత్వం ఏంది, ఇవాళ 20 ప్రభుత్వం ఏంది, ఆనాడు ఖజానా ఎంత ఉండే, మరి ఏం జరిగింది, ఎందుకు అప్పులైనాయి, ఏ అప్పులు చేసినాం, బరాబర్ చేసినాం, దేని కొరకు చేసినా? ఒక కాళేశ్వరం కట్టడం పొక్కలు పడి ఉన్నాయి, 15 మీటర్ల పొంగలు పడ్డాయని నేషనల్ సేఫ్టీ కమిటీ చెప్తా ఉన్నది. 15 మీటర్ల పొక్కలు 10 పిల్లర్లకు పడి ఉన్నాయి. 10 పిల్లర్లకు చూస్తున్నారు కదా అక్కడ జరిగే పరిస్థితి. ఇక పైసలు చెడబెట్టిండు. కాబట్టి నేను ఏమంటున్నా, చెప్పడం వేరు, చేయడం వేరు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న తీరును గమనించి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతమైన మాటలు చెప్పాలి, బాధ్యత చేసే విధానం సూచనలు చేయాలి. వటిగానే రోడ్ల మీద మాట్లాడి ఆ కేసీఆర్ గారు ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అనే మాట మాట్లాడి నేను ఎవరి పేరు తీసుకోను, నేను బాగా పవర్ఫుల్ మనిషిని, 8,000 పుస్తకాలు చదివినా, ఆ పుస్తకంలో అది ఉండే ఈ పుస్తకంలో ఇది ఉండే అంటే ఇప్పుడు నడవదు బ్రదర్. 2 మాటలు. మనం చెప్పింది చేస్తున్నామా లేదో ప్రజలు గమనిస్తారు. హుజురాబాద్ లో పెట్టిండు, ప్రతి నియోజకవర్గాల్లో 100 మంది అడుగు. వచ్చే రాబోయే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ అని అంటున్నారు. ఒక్క మనిషికి దళిత బంధు అనే మాట అది. కానీ దళితులకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామనే మాట చెప్పి ఈ రోజు వరకు ఆయన 10 ఏళ్ళు గడిపిండు తప్ప ఎవరికి హుజురాబాద్ లో కూడా 35,000 మంది ఉంటే 20,000 మందికే ఇచ్చారు, మిగతాలకి వాళ్ళు ఇప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది. నేనేమంటున్నా, కేసీఆర్ గారు చెప్పడం వేరు, చేయడం వేరు. అట్లనే బీఆర్ఎస్ నాయకులంతా చెప్పేది వేరుంటాయి, చేసేది వేరుంటది. కాబట్టి ప్రజలకు ఎవరైనా ఏ పార్టీ అయినా పర్లేదు, ఒక మాట చెప్తే అది నెరవేర్చగలిగితే ప్రజలు విశ్వసిస్తారు, ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని దీవిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లయితే ఏం చేస్తాడు, ఏం చేసిందంటే ప్రజలు చెప్తలేరా, ఏం జరుగుతుంది ప్రజలు గుర్తలేరా, 200 కరెంట్ యూనిట్ ఫ్రీ ఎత్తలేదా, ఫ్రీ పోతలేరా, మహిళా సోదరు వాళ్ళ అవసరాలకు పోతలేరా, రైతులకు పెట్టుబడి సహాయం జరుగుతలేదా, పథకాల విషయంలో పక్కన పెడితే కనుక మోహన్ గారు శంకరాచార్య పథకాల గురించి పక్కన పెడితే కనుక మోహన్ గారు ప్రశ్న ఏంటంటే మీరేం చేస్తున్నారు అనేది మా సూటి ప్రశ్న. శంకరాచార్య గారు నా క్వశ్చన్ అండి, పథకాల గురించి కానీ గతంలో చేసినటువంటి వైఫల్యాలు కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి పక్కన పెడితే కనుక రాబోయే ఇంకో సంవత్సరంన్నరలో ఉన్నటువంటి ఒక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా శంకరాచార్య మీకు అడుగుతున్నటువంటి క్వశ్చన్, ప్రధానంగా ఓన్లీ పర్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీరేమంటారు? బీఆర్ఎస్ తోటి ఉంటే బీఆర్ఎస్ తోటి మేము ఖచ్చితంగా రేపు పదవిలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వన్ అండ్ ఓన్లీ సింగిల్ పార్టీగా మీరు రాసి పెట్టుకోండి మోహన్ అన్న గారు మీరు. సో మేము పెద్ద ఎత్తున మేము ఇప్పుడు క్యాడర్ క్యాంపెయిన్స్ చేయబోతున్నాము, క్యాడర్ నిర్మాణం చేయబోతున్నాము, సభ్యత్వ నమోదు చేయబోతున్నాము. ఇవాళ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో ప్రజలకు చేసిన గొప్ప పనులన్నీ కూడా ప్రజలకు చెప్పబోతున్నాము. అండ్ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మాకు పోటీ అనేది ఒకవేళ కలిస్తే వాళ్ళు కలుస్తారేమో, ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా కలిసారు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి కొన్ని చోట్ల చైర్మన్ పదవికి రాజకీయ చేసిరు. అట్లాంటిది మేము చేసే ప్రసక్తే లేదు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు ఈ ప్రభుత్వంతో పాలనతోటి విసిగిపోయిర్రు, ప్రజలకు సంక్షేమం అనేది లేదు, ఏ పథకాలు కూడా చెప్పిన మాటలు ఏవి పాటిస్తలేరు, పైగా పేద ప్రజలు ఇల్లు కూలగొడుతురు. ఇవన్నీ మాకు బోలెడు అస్త్రాలు ఉన్నాయండి ప్రజల్లోకి వెళ్ళడానికి. కాబట్టి సింగిల్ పార్టీగా లార్జెస్ట్ పార్టీగా మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. రైట్ మోహన్ గారు మీరేమంటారు ఈ మాట మీద? సో మీరు ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి, ప్రధానమైనటువంటి అస్త్రాలు ఏముంటాయి అనుకోవచ్చు? ఓన్లీ గతంలో చేసినటువంటి అస్త్రాలు మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకొని బీజేపీ వాళ్ళు మేయర్ అయిండు, డిప్యూటీ మేయర్ అయిండు కరీంనగర్ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్. మిత్రునికి తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. నేనేమంటా ఉన్నా అంటే ఈ పార్టీలు ఏమైనా అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ఎందుకు వైఫల్యం చెందింది, ఎందుకు ప్రజలు పాతి పెట్టిండ్రు, సంఖ్య గంతగనం తక్కువైంది. అసలు మీకు గుర్తుందో లేదు, ఎంపీ ఎలక్షన్ లో 0 ఓటు వచ్చింది, దాటి ఓటు ఓట్లతోటి మీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏం పెద్దగా ఏం గెలిచినట్టుకుంటారు మీరు? ఎంపీ ఎలక్షన్ లా మీ ఓటు శాతం చూసుకోండి, ఎంపీ ఎలక్షన్ లో మీ ఓటు శాతం చూసుకోండి, ఏం తక్కువైందన్నా? తగ్గుతా ఉన్నది. ఎమ్మెల్యే అప్పటి ఎలక్షన్ పోల్కు ఎంపీ అప్పటికి ఓట్లు తగ్గినాయి, ఎంపీ అప్పటి నుంచి సర్పంచ్ అప్పటికి ఇంకా తగ్గినాయి, రేపు వరకు తగ్గుతాయి. లెక్కలు తీసుకొని చూసుకోరు, మేము అద్దంటలేదు.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల కొరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని జరుగుతా ఉంది. ప్రజా అవసరాలను తీర్చే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా మోహన్ గారు ఓకే థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ శంకరాచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద చూద్దాం మరి రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్, ముఖ్యంగా ప్రధానంగా పోటీ అంటే కనుక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా అన్నట్టుగా ఉంది, అలాగే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా అన్నట్టుగా ఉంది. చూడాలి మరి ప్రజలు దీనికి సంబంధించి ఎవరికి పట్టం కడతారు, అలాగే రాబోయే రోజుల్లో రాజకీయం ఇంకా ఎంతవరకు కూడా మార్పులు చెందుతాయో అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.